తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఈ అఘోరి కూడా బెట్టింగ్ యాప్లు చేశాను. పెద్ద సెలబ్రిటీ రానా, ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి ఈ అఘోరి పిల్లిబిత్రుల వరకు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. I respect. బెట్టింగ్ యాప్లు చేసుకొని కొద్దో గొప్ప ఇల్లు, వాకిళ్ళు, కార్లు అయితే కొనుక్కుంటున్నారు. నా బెడ్ బాయిల్ అయిపోయింది. నా బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది. ఇప్పుడు అక్కడ నష్టపోయింది ఎవరో అంటే అమాయకమైన ప్రజలు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈ అఘోరి ఒక ప్రపంచ వింత. నమస్కారం. హర హర మహాదేవ్, ఓం నమః శివాయ, జయ శ్రీకాళి. జపాకుశం సంకాశం కస్పేయం మహాదిత్యం తమోగ్నం సరపాపగ్నం ప్రణతో దేవాగ్నం ఆదిత్య సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభాష రాహువేతన హర హర మహాదేవ శంభో శంకర. ఎందుకు అంటున్నానంటే ఎందుకు? వీడు అఘోరి కాదు, అమ్మాయి కాదు, నాగసాధువు కాదు, హిజ్రా కూడా కాదు. మరి ఎవరు అంటే కమ్ములు పత్రబాబు చెప్ప. అసలు సిస్సులైన నికాసైన మగోడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అసలు ఇది ప్రపంచపు 8వ వింత. ఇప్పటి వరకు చేసిన వీడియోలన్నీ ఒక ఎత్తు, ఈ ఒక్క వీడియో ఒక ఎత్తు. నవ్వకుండా ప్రశాంతంగా వినండి. ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్ ఫోన్ చేసి ఈ అబ్బాయి ముళ్ళు లేని మగాడంట. ఏమిటండి మీరు మాట్లాడేది? మగతానం ఉంది కానీ ముళ్ళు లేదు. నాకు అర్థం కాలేదు సార్. ముళ్ళు ఎలా పోయింది అనేది ఇక్కడ సస్పెన్స్. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ఆగు ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. మనోడు శ్రీనివాసు కటిక పేదరికం. టైటిల్ పేదవాడు. తల్లిదండ్రులు కూలీనాలు చేసుకొని రెక్కాడతాగానే డొక్కాడు. అనకనక ఒక పేద కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు, తల్లి కూడా పేదదే. వాళ్ళ పిల్లలు తోటమాలి, వంటవాడు, ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే. సో వీడు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నప్పుడు ఊర్లోని బాల్ ఏదైతే ఉంటుందో వరిబీజాలు, ఆ వరిబీజం ఒకటి చిదిగిపోయి ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. పెద్దదైపోయింది, చితికిపోయింది సార్. ఇది బానే ఉంది, ఇది పెద్దదైపోతే ఒకటి తీసే జగన్ మామయ్య ఒంటి వరిబీజంతో ఉండేవాడు. ఒంటి పిచ్చల వాడ అయిపోయాడు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు? ఆశీర్వదించండి మావయ్య. సో అప్పుడు అది కూడా ఈడేం చేశారంటే ఈ ఊర్లోని పకోడీలు, జిలేబీలు అవన్నీ ఉంటాయి కదా, శనగపిండి ఐటెంలు, అవన్నీ తినడం వల్ల ఇది కూడా డ్యామేజ్ అయిపోయింది. గది ముచ్చట. ఇంకా నేను లక్కీ బేకరీ గాడికి పోయి ఉస్మానియా బిస్కెట్, కూల్ కేక్, దిల్ కుష్, దిల్ పసంద్. నైట్ అయితే మళ్ళీ నువ్వు పెడతావు ఆయనకి పకోడీలు, చకోడీలు, భుజియా సేవ్. అసలు నీ పేగుల మధ్యలో మైదా పిండి ఉన్నదా, మైదా పిండి మధ్యలో నీ పేగులునే అర్థమవుతుంది డాడీ నాకు. మైదా పిండి ఏడుంటే ఆడుంటావు నువ్వు. ఇది డ్యామేజ్ అయిపోయి పొల దగ్గరికి తగిలిసింది. డాక్టర్ చెప్పారు కోర్స్ తీసేయాలి, లేదంటే పాస్ పోసుకోవడానికి అవ్వదు, పైపులు పెట్టుకోవాలంటే. సో ఎలా కాదని చెప్పి హిజ్రా అని చెప్పి ముంబై పారిపోయింది. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నేను హిజ్రా అని చెప్పి యాక్టింగ్ చేసి ఆ ముంబై హిజ్రా వాళ్ళ దగ్గర మోసం చేసి వాళ్ళ దగ్గర ఆపరేషన్ చేయించేసుకుంది. పెద్ద ప్లానింగే. ఇంకా ముంబై రోడ్ల మీద అడుక్కోవడం మొదలు పెట్టాడు. బాబు ధర్మం చేయండి బాబు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ధర్మం చేయండి బాబు, గొంతు కారిపోతుంది, గురికొచ్చుకో డబ్బులు లేవు. ₹5 పౌడర్ ప్యాకెట్ కొనుక్కొని రాసేసుకొని లిప్స్టిక్ రాసేసుకొని ఇంకా మనోడు మన తెలుగు రాష్ట్రాల్లో దిగారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మీ అందరికీ తెలుసు, ఎక్కడ లేని సరుకు తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటది. అట్లుంటది మనతోని.
ఛానల్ మన టీవీ ఛానల్ రెడీగా కెమెరాలు పెట్టుకొని ఉంటారు హైలైట్ చేయడానికి లేపడానికి. మనోడు కారు కూడా కొనుక్కున్నాడు. నాగరాజన్నయ్యా గోపేటే నాగరాజన్నయ్యా గిల్లి మంచారు మరి నొలక మంచంరు మరి నవారి మంచంరు యారో యారా. ఎందుకంటే అడుక్కున్న డబ్బులు బాగా వచ్చాయి. ఆ కారు కొనుక్కొని మొత్తం సెటప్ తో వచ్చాడు, మంచి మెటీరియల్ తో వచ్చాడు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. వచ్చాడు, దిగాడు, ఇంకా మీడియా వాళ్ళందరూ హైలైట్ చేసేసారు. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. ఇంకా చేసేసారు. ఇప్పుడు ఎంత అగోరి, ఎంత బట్టలు ఇప్పుకొని, ఎంత నాటకాలు ఆడినా ఎండ్ ఆఫ్ ద డే ఆడు మొగోడు కదా, మగతనం అయితే ఉంది కదా. పుల్లైతే లేదు కానీ మగతనం ఉంది. అది మగాడ్రా బుజ్జా. వేడి ఉంది మనిషిలో, మనిషి లోపల వేడి ఉంది, పుల్లైతే లేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా చాలా పెళ్లిళ్ళు చేసుకున్నారు, 3-4 పెళ్లిళ్ళు ఆల్రెడీ అయిపోయి. వాడి సెల్లు అంత నచ్చిందా? పౌలే అయిపోయి నాకు శుద్రశక్తులు వచ్చి దేవుణ్ణి అవహాయిస్తాను. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదురా. ఆ పూజ చేస్తాను, ఈ పూజ చేస్తాను. చాలా మంది దగ్గర డబ్బులు దుబ్బిస్తారు. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఇంగిలి కూడు కాసపడే కుక్కలా, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ఎంతటి నుంచి దూరం నుంచి గమనిస్తున్న వర్షిని ఏమన్నాడు బాబు, బీటెక్ చదివింది, స్మార్ట్. ఈ రోజుల్లో ఆడపిల్లల టేస్ట్ పూర్తిగా పడిపోయిందయ్యా. ట్రూ సార్. ఇప్పుడు అసలైన కథ మొదలైంది. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. సో మన పాప ఆ దగ్గర ఉన్న డబ్బులు కాజేయాలి. మన దగ్గర కారు ఉంది, మంచి బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా ఆధార్ ఇస్తున్నారు. ఇలాంటి హ్యాంగ్ చేసేయాలి, నటి రోడ్లో ఊరి తీసేయాలి. వర్షిని బతుకు ఏమవుతుంది అంటే ఏమవుతుంది? ఎందుకు? ముళ్ళొచ్చి ఆకు మీద పడినా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడినా బొక్క ఎవరికి? ఆకు అంటారు. కానీ ఇక్కడ ముళ్ళు లేకపోతే బొక్క ఎలా పడుతుంది? అక్కడ ముళ్ళు లేదు కదా, అది కాన్సెప్ట్. అది పట్టేసింది. ఎంత క్రూయల్ రా ఇది, ఎంత అన్ఫేర్ రా. ఎంత తిరిగినా వాడు దగ్గర ముళ్ళు లేదు కదా, నీ శీలం ఏమీ పోలేదు కదా అంటారు. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? సో అందుకు ఆడతో పెళ్లి యాక్టింగ్ చేసి పెళ్లి చేసేసుకొని మీ కన్నింగ్నెస్ కి, మీ మెనిపులేషన్ కి, మీ క్రూయల్టీకి టేక్ అ బౌ. ఆడ దగ్గర వాళ్ళ పేదాలు సచ్చినోడికి వచ్చిందా కట్నం, 2-3 లక్షలు వచ్చినా కదా, వచ్చినట్లే కదా అని చెప్పి యాక్టింగ్ చేయాలి. సారీ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.